పూరా లోకల్. అంటే ఎందుకంటే పాస్టర్స్ వాళ్ళకి వాళ్ళే మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఏ నాయకుడు మమ్మల్ని ఏం చేయలేడు అనే ధైర్యమా? బలుపే ఖచ్చితంగా. ధైర్యం కూడా కాదండి. బలుపు. ఒళ్ళు హ్మ్. బలుపు. మేమన్నా మాట్లాడితే మాకు మైనారిటీ ఓట్లు మేము సంఘటితంగా ఉన్నాం. మేము ఏ గాలాశాలేసినా మాకు సమర్థించేవాడు ఎవడైతే ఉంటాడో వాడికే ఓటేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. ఈ ఓట్ల రాజకీయం ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యం మొత్తం అంతా కలిపి ఏంటంటే నంబర్ గేమ్ అయిపోయింది ఇవాళ రేపు. హ్మ్. ఈ నంబర్ గేమ్‌లో ఎవడెక్కువ ఓట్లు చేతిలో ఉన్నోడు మాట్లాడితే వాడి మాట చెల్లుతుంది. లేదంటే నిజంగా పోలీసులు గాని, మిగతా సిస్టమ్స్ గాని యాక్ట్ ప్రకారం లేదా కాన్స్టిట్యూషన్ ప్రకారం వర్క్ చేయాలి అనుకుంటే గనుక ఇండియాలో 2 చట్టాలు ఎప్పటినుంచి అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా ఇట్లాంటి హీలింగ్ రెమెడీస్ అవి చేయడం చాలా తప్పు. అవును అంటే మరి. రెమెడీస్ చేసే క్రమంలో వీళ్ళు ఇస్తున్న డ్రగ్ ఏదైతే ఉందో అంటే కొబ్బరి నూనె కావచ్చు, లేకపోతే వైన్ అని చెప్పేది ఇస్తారు కావచ్చు, అది కావచ్చు, లేకపోతే బలూన్స్ అని కొంతమంది ఇస్తున్నారు. అవును. ఆ బలూన్స్ ఇచ్చేది కావచ్చు, లేకపోతే హ్యాంకీస్ ఇస్తున్నారు కర్చీఫ్స్ అవి. ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలేగా. మరి వీటి మీద ఎవ్వడు వచ్చి సుమోటోకి ఎందుకు కేస్ ఫైల్ చేయట్లేదు? అవును. ఈ ఫేక్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హీలింగ్ ప్రాసెస్ ఇవి నిర్వహించేవారు. వీళ్ళు కరోనా టైంలో ఎక్కడికి పోయారు మరి? కరోనా టైంలో కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారండి. ఆ హ్మ్. కరోనాకే బలైపోయారు. హ్మ్. కరోనా వైరస్‌ని కాళ్ళతో తొక్కేస్తామని చెప్పిన సన్నాసులు ఆ హ్మ్. కరోనా వైరస్‌కి చచ్చిపోయాడు మరి ఆడు. ఓకే. ఏం చెప్తాం మరి? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ హీలింగ్ ప్రేయర్స్ లేకపోతే ఈ ఫేక్ వీటిల గురించి ఆల్రెడీ బైబిల్ కూడా చెప్పింది. హ్మ్. బైబిల్‌లో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని బైబిల్ రాసిన వాళ్ళే హింట్ ఇచ్చారు. ఎందుకంటే బైబిల్‌లో ఆల్రెడీ ఈ స్వస్థతల పేరుతోటి మాయలున్నాయి గదా! హ్మ్. ఈ మాయల్ని బేస్ చేసుకొని చాలామంది ఇంకా భవిష్యత్తులో వస్తారని వాళ్ళు ముందే గెస్ చేసుకున్నట్లున్నారు. వాళ్ళే చెప్పారు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు. ఆ! వాళ్ళు వింత వింత భాషలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నమ్మకండి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ క్రైస్తవుల కర్మేంటో ఇలాంటోళ్ళు ఎంతమంది ఇట్లాంటి పుస్తకాల్లో చెప్పినా సరే వీళ్ళు మళ్ళీ ఏదో తెలివైన కుందేలెళ్లి ఎవరి వల్లనో పడిందని చెప్తారు కదా! వీళ్ళెళ్లి ఆ హీలింగ్ పాస్టర్స్ మోసాల్లోనే పడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు ఇంకో మాట అడగొచ్చు ఇక్కడ. మిమ్మల్ని కూడా మళ్ళీ బ్లేమ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఆడియన్స్. ఇక్కడ ఫేక్ పాస్టర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్లాంటి ఫేక్ మిరాకిల్స్ చేసే కొంతమంది హిందూ స్వామీజీలు లేకపోతే ముస్లిం బాబాలు కూడా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ సపోర్ట్‌గా. గురించి కూడా మాట్లాడాలి. హ్మ్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే హిందూ సమాజంలో ఎవరైనా ఇట్లాంటి మిరాకిల్స్ చేస్తుంటే నాలాంటోడు క్లియర్‌గా చెప్తాడు. అరే ఆడు ఎదవ, ఆడు చేస్తుంది ఆ మోసం, అబద్ధాలు. ఆడు హిందూ కాషాయం కట్టుకున్నంత మాత్రం ఆడు చేసే మాయలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్తా. కారణం ఏంటంటే హిందూ గ్రంథాలు ఎక్కడ అట్లాంటి వాటిని సపోర్ట్ చేయట్లే. కానీ క్రైస్తవులకున్న కర్మ ఏంటంటే ఈ మిగతా పాస్టర్స్ ఉంటారు. వాళ్ళు హీలింగ్ ప్రేయర్స్ చేయరు. కానీ ఈ హీలింగ్ ప్రేయర్ చేసే వాళ్ళని ఖండిస్తారా అంటే వాడు చేస్తున్న విధానం తప్పు గాని ఆ హీలింగ్ ప్రేయర్స్ అబద్ధం అంటానికి లేదండి. ప్రభువు మహిమ వల్ల తగ్గుతాయండి అని చెప్పేసి చెప్తారు. అన్ని ప్రభువు మహిమ వల్ల తగ్గిపోతాయి అనుకున్నప్పుడు మరి హాస్పిటల్స్ ఎందుకు? సర్జరీ సెంటర్స్ ఎందుకు? ఇవన్నీ మెడికల్ షాప్స్ ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా దేశంలో ప్రతి సందుకు చర్చి కట్టేస్తే సరిపోతదిగా.